హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ రూల్ టాపిక్ వచ్చేసి సోలానా గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను. సోలానా కాయిన్ ఏంటంటే ప్రజెంట్ ఒక డేంజర్ జోన్లో అయితే ఉంది. అదొక కీ లెవెల్ అనుకోండి. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అదే రేంజ్లో అయితే ఉంది. చాలామంది ఏంటంటే ఎక్కువ సేలింగ్ ఆర్డర్స్ అయితే అక్కడ చేశారు. విత్ ప్రూఫ్తో సహా అనేది నేను వీడియో అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేను రీసెంట్ వీడియోలో ఏంటంటే సోల్ గురించి అయితే ఒక అప్డేట్ అయితే చేస్తాను. ఈ వీడియో ఇంకెవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే వీడియో అయితే చూడండి. ఓకే గైస్, మనకు ఆల్రెడీ తెలుసు సోలానా ప్రైస్ ఏంటంటే చాలా నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కసారి ఫస్ట్ దాని ఫండమెంటల్ అనాలిసిస్ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు టెక్నికల్గా అయితే వస్తాను. ఫస్ట్ చూసినట్లయితే సోలానా కాయిన్ ఏదైతే 1 ఇయర్లో ఉందో ఆ 1 ఇయర్ నుంచి మనకి ఏంటంటే 1000% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఎవరైతే క్లియర్గా చెప్పాలంటే క్లియర్ కట్గా ఏదైతే ఈ బాటమ్ మనకి ఏదైతే స్టార్ట్ అయిందో ఇక్కడ బుల్ రన్ స్టార్ట్ అయింది కదా, ఎవరైతే ఇక్కడ నుంచి బై చేశారో వాళ్ళకి మనీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంక్రీజ్ కావడానికి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో ఫస్ట్ మనకు తెలియాలి. దగ్గర చూసుకున్నట్లయితే వాళ్ళకి 1468% ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు. ఓకేనా గైస్, ఇదైతే క్లియర్గా అర్థం చేసుకోండి. ఎంత పర్సెంట్ అయితే మనకు గ్రోత్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకొక మేజర్ లెవెల్స్ కూడా చూసుకుంటున్నాను. ఇక్కడ కూడా చూసినట్లయితే ఒక బుల్ రన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఎంత పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది సోలానాలో. ఇక్కడ కూడా చూసినట్లయితే నియర్లీ ఏంటంటే మనకి 1223 సేమ్ మనకు చూసుకున్నట్లయితే 1000 రేషియోలో ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే 1000%లోనే మనకి కొద్దిగా బియర్ ట్రాప్ అయితే ఉంది. మాకు 1000% కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, మార్కెట్ అనేది హ్యూజ్ మొత్తంలో ఏంటంటే ఫస్ట్ క్రాష్ అవుతుంది. ఇమీడియట్లీ ఏంటంటే చాలా వరకు క్రాష్ అయ్యి మళ్ళీ ఇంకా డౌన్ ట్రెండ్లో అయితే స్టార్ట్ అవుతుంది. అదైతే మనకు ఒక బేసిక్ అనాలిసిస్ అయితే మనకు తెలుస్తుంది క్లియర్గా. బట్ ఇప్పుడు ఏంటంటే మేజర్గా ఏంటంటే కొన్ని కీ లెవెల్స్ చూపిస్తున్నాను. ఆ లెవెల్స్లో అనేది మార్కెట్ అనేది బ్రేక్ చేయడం అనేది సోలానాకి అయితే ఇంపాసిబుల్. అండ్ విత్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ రెండు అయితే చెప్తాను, కొద్దిగా జాగ్రత్త అయితే వినండి. ఓకే గైస్, ఫస్ట్ నేను ఆల్రెడీ కిందటిసారి ఇచ్చిన ప్రకారం సోలానా ఏంటంటే వీక్లీ లెవెల్కి వచ్చింది అండ్ మంత్లీ లెవెల్. ఈ 2 లెవెల్స్ అనేది కొద్దిగా డేంజర్ లెవెల్స్ అన్నట్టు. ఈ లెవెల్స్లో మార్కెట్ మార్కెట్ అనేది రిజెక్ట్ కావాలి. అండ్ దీంతో పాటు ఏంటంటే ఈ లెవెల్కి ఆల్రెడీ ఇప్పుడు మంత్లీ లెవెల్కి అయితే టచ్ అయింది. ఒకసారి నేనైతే చూపిస్తున్నాను మంత్లీ లెవెల్ టచ్ అవడంతో మార్కెట్ అక్కడ రెడ్ క్యాండిల్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ నేను అనుకుంటున్నాను కొద్దిగా ఎల్లో దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ప్రజెంట్. బట్ ఈ 2 లెవెల్స్లో అనేది 100% రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ ఏంటంటే దాంతోపాటు మనం ఏదైతే 2 లెవెల్స్ ఇచ్చామో అక్కడ మనకి హ్యూజ్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే మనకి సోలానా కాయిన్ అనేది ఇదే లెవెల్ నుంచి అయితే ఇంక్రీజ్ అయింది ప్రైస్. అండ్ ఇదే దగ్గర నుంచి మళ్ళీ ఇంకోసారి ఇంక్రీజ్ అయింది. అండ్ అదే రేంజ్ నుంచి అయితే మార్కెట్ డౌన్ అయింది. కాబట్టి ఏంటంటే 3 టైమ్స్ అక్కడ రిజెక్టెడ్ అండ్ సపోర్ట్ తీస్తుంది అండ్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే హైలీ పాసిబుల్ ఏంటంటే రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మన సోలానా కాయిన్లో ఏంటంటే బిట్ కాయిన్ కన్నా ఎక్కువ డబ్బులు అనేది సోలానా కాయిన్లోకి అయితే వచ్చాయి. ఎందుకు దాని గురించి అయితే చెప్తాను, ఒకసారి అయితే జాగ్రత్త అయితేనండి. చాలామంది ఏంటనుకుంటున్నారంటే ఇప్పుడు ఉన్న ప్రైస్ ప్రకారం ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుద్దని వాళ్ళు అనుకుంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఏదైతే 10 days బ్యాక్ నేను ఇచ్చానో సో మనకి ఏదైతే వీడియో పెట్టానో అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మేము ఈ గ్రీన్ జోన్లో బై చేసాం. మేము మరీ ఇక్కడ నుంచి కూడా బై చేయలేదు. ఎందుకంటే దాంట్లో ప్యాటర్న్స్ రావాలి అండ్ బుల్లి స్ట్రక్చర్ ఉండాలి. మనం ఎప్పుడైనా సేఫ్ అంటే తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ నుంచి కూడా డౌన్ అవుతే మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కదా. అందుకని ప్యాటర్న్స్ అండ్ వాల్యూమ్ అవన్నీ చెక్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా నేను మేజర్ లెవెల్లో ఈ లెవెల్లో ఇచ్చాను. నేను ఇచ్చిన లెవెల్ నుంచి కూడా మన వాళ్ళు కూడా బాగా ప్రాఫిట్ అయితే తీసుకున్నారు. మనం చూసుకున్నట్లయితే 358% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువ మంది నేను చెప్తాను కదా మార్కెట్ అనేది హ్యూజ్గా ఇంక్రీజ్ అయిందో వాళ్ళు ఏంటంటే చాలామంది ఏంటంటే కొన్ని లెవెల్స్లో ఈ వీక్లీ లెవెల్స్ దగ్గర వాళ్ళు ఏంటంటే షార్ట్ పొజిషన్ అయితే చేశారు. వాళ్ళ మనీ ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు మనీ అనేది డౌన్ కావాలని. ఏదైతే సోలో ఉందో అక్కడ నుంచి డౌన్ అవుద్దని చెప్పి అనుకున్నారు. బట్ మార్కెట్ అనేది వాళ్ళ మనీని అనేది లిక్విడ్ చేస్తూ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళింది. కాబట్టి అందుకోసం అనేది హ్యూజ్గా మనకి సోలానా కాయిన్ అయితే పంప్ అయింది. విత్ ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్నాను. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి బీటీసీలో ఏంటంటే 8.84 మిలియన్స్ డాలర్స్ ఏంటంటే బీటీసీలో ఉన్నాయి. బట్ అన్నిటికన్నా ఎక్కువ 24 అవర్స్లో చూసుకున్నట్లయితే మనకి సోలానా కాయిన్లో ఉంది. సోలానా చూసుకున్నట్లయితే $20 మిలియన్ అయితే మనకి సోలానాలో ఉన్నాయి. దాంట్లో కలిసి చూసుకున్నట్లయితే మనకి సోలానాలో లాంగ్ పొజిషన్లకి ఓన్లీ 6 మిలియనే ఉంది. అండ్ షార్ట్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎక్కువ ఉంది, $13 మిలియన్ అయితే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే రిస్క్ అనేది కొద్దిగా పెరుగుతూ వస్తుంది. వన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి కొద్దిగా రిజెక్ట్ అవుతోటి అందరూ కూడా ఖచ్చితంగా ఇంకా వీళ్ళందరూ మనకి ఖచ్చితంగా షార్ట్ పొజిషన్లోకి వెళ్తారు. అప్పుడు 100% ఏంటంటే సోలానా డౌన్ అవుద్ది. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే షార్ట్ పొజిషన్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అండ్ లాంగ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. లాంగ్ అంటే పైకి వెళ్ళడం, షార్ట్ అంటే కిందికి రావడం. కాబట్టి చూసుకున్నట్లయితే రేషియో ప్రకారం చూస్తే మేజర్ ఎవరైతే ఎక్కువ పర్సెంటేజ్లో మనకి విన్ అవుతే దాని ప్రకారంగానే మార్కెట్ అయితే మూవ్ అవుద్ది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షార్ట్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి
దాంట్లో ఫండ్స్ అనేది ఎక్కువ దిక్కు మనకి షార్ట్ సేలింగ్స్ అయితే వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే అక్కడ నుంచి అయితే డౌన్ అవుద్ది. అండ్ దాంతో పాటు మేజర్గా ఏంటంటే మనకి మార్కెట్ క్యాప్, మనం మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఏదైతే హై అయిందో మనకి ఏదైతే ఈ మొత్తం టోటల్ ఒకసారి ఆగండి, ఇదైతే హై అయితే క్రియేట్ అయిందో వన్స్ ఒకసారి చూసుకోండి. ఈ హైట్ ఏదైతే అయిందో అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే అప్పుడు స్టార్టింగ్లో ఎంత ఉంది, నియర్లీ ఏంటంటే 78 బిలియన్ ఏంటంటే మనకు ఉంది. మళ్ళీ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే 51 బిలియన్ అయితే మార్కెట్ క్యాప్ ఉంది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నేను ఏదైతే చెప్తున్నానో అవి డాలర్స్ని మళ్ళీ మీరు కన్వర్ట్ చేసుకుంటే వచ్చే ప్రైస్ మనీ మీరైతే కన్వర్ట్ చేసుకొని చెక్ చేసుకోండి. అంతా డాలర్స్ ఏంటంటే మార్కెట్ క్యాప్లో వచ్చాయి. ఇప్పుడు మనకి డే బై డే ఏంటంటే మార్కెట్ ఇంక్రీజ్ కావడం వల్ల 51 బిలియన్కి అయితే చేరుకుంది. పోయినసారి మాత్రం ఆల్రెడీ దీంట్లో హైయెస్ట్ బిలియన్ ఎంత 78 బిలియన్స్ ఏంటంటే మార్కెట్ క్యాప్ అయితే ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకొక 27 బిలియన్ మార్కెట్ క్యాప్ మాత్రమే వచ్చేది ఉంది ఆల్ టైమ్ హై క్రియేట్ కావాలంటే. బట్ అది 100% ఏంటంటే పాసిబుల్ కాదు. చాలా వరకు అయితే ఇంక్రీజ్ అయింది. ఎవరైతే అంటున్నాను కదా మార్కెట్లో మనకి ఇది ఏంటంటే సొలానా ఏంటంటే 2 ఫేజెస్ అవుతుంది. ఒకవేళ బుల్ మార్కెట్ స్టార్ట్ అయినప్పటికీ ఫస్ట్ ఇది డౌన్ అయిన తర్వాతనే మనకి ఇంక్రీజ్ అవుద్ది. ఖచ్చితంగా డౌన్ కావాలి. డౌన్ కాకుండా వెళ్ళిందా అప్పుడు కూడా మీకు ఏంటంటే హ్యూజ్గా ఏంటంటే క్రాష్ అవుద్ది. ఇది అయితే చూసుకోండి. నేనైతే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ తెలియకుండా ఎవరైతే మార్కెట్లో అయితే ఉన్నారో వాళ్ళ మనీ 100% లాస్ అవుద్ది. ఓకే గైస్, ఈ వీడియోలో అయితే మీరు ప్రూఫ్తో సహా అయితే చెప్పాను. దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఏంటంటే స్టార్టింగ్లో నేను ఇచ్చాను కదా ప్రతిదీ మన ఛానల్ అయితే ఉంటుంది. నేను ఏ కాయిన్ ఎప్పుడు బై చేస్తున్నాను విత్ ప్రూఫ్స్, ప్రతి దానికి ఒక అనాలిసిస్ ఉంటుంది. అండ్ ఎందుకు బై చేస్తున్నాం అనేది కూడా ప్రాపర్గా మన ఛానల్ అయితే ఉంటుంది. ఇవన్నీ మీకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే ప్రీమియం గ్రూప్లో అయితే జాయిన్ కావాలి. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా లైఫ్ టైంలో సిగ్నల్స్ అయితే ఉంటాయి. మీరు పెట్టిన మనీకి ఖచ్చితంగా మేము ఒక 20 to 30 సిగ్నల్స్ అయితే నేను ఇస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ప్రీమియం గ్రూప్లో ఎలా జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కిందకి వెళ్ళి డిస్క్రిప్షన్లోకి వెళ్తే మీరు అక్కడ నాకు టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే నాకు మెసేజ్ చేయండి. అండ్ ప్రీమియం గ్రూప్ ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. మీకు అక్కడ చాలా అనాలిసిస్ అయితే ఉంటుంది. అండ్ ఖచ్చితమైన ఎక్యురేట్ సిగ్నల్స్ అయితే ఇస్తాను కాబట్టి అంత ప్రైస్లో అయితే ఉంటుంది. మనం ఫేక్ సిగ్నల్స్ అయితే ఇవ్వం. ఖచ్చితంగా నేను ఇచ్చానంటే దాదాపుగా దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. అందుకోసం ప్రైస్ అనేది అంతుంది. ఒకసారి ఇచ్చిన తర్వాత మీకైతే సిగ్నల్స్ అయితే ఫ్రీగా అయితే మనకి లైఫ్ టైం అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ బిజినెస్ పర్పస్కి ఎవరి దగ్గరనైతే బల్క్ అమౌంట్లో 5 లక్షల కన్నా ఎబవ్ ఉంటేనే నేను అది చేస్తాను, లేకుంటే చేయను. 5 లక్షల కన్నా ఎక్కువ అమౌంట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ అకౌంట్ నేనైతే మెయింటైన్ చేస్తాను. 5 లక్షల మనీ ఏంటంటే మీ దగ్గరనే ఉంచుకోండి. జస్ట్ మీ బైనాన్స్ అకౌంట్లోనే ట్రేడ్ చేసి నేను చెప్పినప్పుడు బై చేయండి అండ్ మేము చెప్పినప్పుడు సేల్ చేయండి. మొత్తం ఏంటంటే నేనైతే మేనేజ్మెంట్ చేసుకుంటాను అన్నట్టు. దాంట్లో ఏంటంటే వచ్చిన ప్రాఫిట్లో నుంచి 20% అయితే నేను తీసుకుంటాను. బట్ దానికి సంబంధించి ఏంటంటే మీరు కాల్ చేస్తే నేను క్లియర్గా అయితే మాట్లాడతాను. దానికి సంబంధించి మాత్రమే నాకు కాల్ చేయండి. లేదంటే సపోజ్ ఏదైనా కాయిన్ ప్రైస్ ప్రిడిక్షన్ కావాలి అనుకుంటే కూడా దానికి కాల్ చేయండి. బట్ దానికి సంబంధించిన ఫీజెస్ అనేది ఉంటాయి, అవన్నీ చూసుకొని నాకు కాల్ చేయండి. ఉత్తనైతే కాల్ చేయకండి. నెక్స్ట్ ఏంటంటే ట్రేడింగ్ కోర్సు, ఎవరైతే కోర్స్ నేర్చుకోవాలనుకుంటారో నేను చెప్పాను కదా ఈ విధంగా మనీ దేంట్లోకి వస్తుంది అంటే క్రిప్టో మార్కెట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవాలి. ఈ కోర్సులో ఇన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవన్నీ జస్ట్ ఏంటంటే దీంట్లో ఎక్కువ శాతం ఏంటంటే టెక్నికల్గా మాత్రమే అయితే ఉన్నాయి. ఫండమెంటల్లో మళ్ళీ ఒక 60 క్లాసెస్ అనేది ఎక్కువ అయితే ఉంటాయి. ఇవి కాకుండా ఓకేనా గైస్, ఇది అప్డేట్. వీడియో నచ్చితే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.